పరలోకములో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని గ్రామంలో ఎంతమంది ఉన్నా, పట్టణంలో ఎంతమంది ఉన్నా నిన్నెన్నుకున్నాడు. నిన్ను ముందెందుకు ఎన్నుకున్నాడో తెలుసా? నువ్వు పరలోకంలో కూడా ముందు స్థానంలో ఉండటానికే. గట్టిగా కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ప్రభు కోసం, ప్రభు రాకడ కోసం ఎన్ని కష్టాలు పడతావో, ఎన్ని నిందలు పడతావో, ఎన్ని అవమానాలు పడతావో, దేవుని కోసం నిలబడుతున్నప్పుడు, దేవుని కోసం ప్రయాసపడుతున్నప్పుడు, ఆ పరలోక పట్టణం కోసం ఎన్ని కష్టాలు పడతావో, నువ్వు పరలోకంలోనికి అడుగు పెట్టడంలోనే అన్ని కష్టాలకు తగినటువంటి కిరీటాలు నీ తల మీద యుగయుగాలు ఉంటాయి. స్తోత్రం చెబుదాం గట్టిగా. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళిన తర్వాత మారు మనసు పొందనటువంటి ఏమే మా ఆయనే నయనే, మీ ఆయనే నయం అందంట. ఏమందంట? నాకు కానీ ఈ కష్టాలు కానీ నాకు మరీ ఎక్కువైపోయినాయి, నీ బాధలే నయం అందంట. ఏం బాధ ఎంకు తెలుసు, ఆ బాధ ఆమెకు తెలుసు. పరలోకానికి వెళ్ళారు. ఇద్దరు భర్తల విషయంలో ఎంత బాధపడ్డారో, ఎవరు ఎక్కువ బాధపడితే వాళ్ళకి అక్కడ కిరీటాలు ఎక్కువ దొరికినాయి. స్తోత్రం చెప్పాలి. ఎవరు సిలువ వాళ్ళు మోయాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్ ఏం చెబుతుందంటే, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడమా. దేవుణ్ణి మార్చి దేవుడి దగ్గరకు వచ్చినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఎవరు పరలోకానికి వెళ్తారంటే, ప్రతి దినము తన సిలువని ఎత్తుకొని వెంబడించాలంతే. స్తోత్రం చెప్పాలి. సిలువ వద్దా, నువ్వు ఆయనకు పాత్రురాలు కాదు. సిలువ అంటే ఏంటి పాస్టర్ గారు? అడ్డ చెక్క, నిలువు చెక్క కాదు. సిలువ అంటే యేసయ్యని థూ అని ఉమ్మేసిన తుడుచుకున్నాడు. దట్ ఈస్ సిలువ. వెనక గుద్ది, వెనక అరచేతితో కొట్టి, నిన్ను కొట్టినోడు పేరేంటో చెప్పురా అంటే యేసయ్య బావుననుకున్నాడు. అది సిలువ. యేసయ్యని భయంకరంగా మాట్లాడుతూ ఉంటే ఆయన నోరు తెరవలేదు. అది సిలువ. అంతేగాని కత్తికి కత్తి, ఏమండి, మాటకు మాట, నేనేం తక్కువ అని ప్రియ దేవుని బిడ్డలారా నీ ఇష్టానుసారంగా నడిస్తే అది సిలువ కాదు. సిలువ యేసయ్య అన్నవారిని అనలేదు, తిట్టిన వారిని తిట్టలేదు. అందుకనే ఆయన ఈ లోకాన్ని జయించాడు. గట్టిగా చెప్పండి. స్తోత్రాలు చెప్దాం గట్టిగా. హల్లెలూయా. జయించు వానిని నా సింహాసనం మీద కూర్చుండి పెడతాను. నాకు అయ్యో ఇది నా వల్ల కావట్లేదు పాస్టర్ గారు, నా వల్ల కాదండి, ఇది నా వల్ల కాదండి. జీవితం లేకపోతే సింహాసనం మీద కూర్చోలేవు. జయించాలి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని జయించాలి, కోపాన్ని జయించాలి, అవమానాన్ని జయించాలి, నిందలు జయించాలి. ఎన్నో 23 సంవత్సరాలు ఎన్నో నిందలు, అవమానాలు వచ్చినాయి. దేవుడు అన్నాడు 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6-7 వాక్యములు అనుకుంటాను, చదవండి. ఒకళ్ళు చదవండి. మత్తయి 5వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. ఇంకా కింద చదవండి, ఇంకా కింద చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ మాటలల్లా పలుకున్నప్పుడల్లా
స్తోత్రం చెప్పాలి. అమ్మాయి, మీరు వింటున్నారా? ప్రభువులో ఉంటున్నప్పుడు మీ మీద అబద్ధపు మాటలు చెబుతారు కదా పాస్టర్ గారు, లేదా విశ్వాసులు అబద్ధపు మాటలు, విశ్వాసులకు మీ మీద కూడా అబద్ధపు మాటలు చెబుతారు కదా. దేవుళ్ళకి వస్తూ ఉంటే మీ మీద అబద్ధపు మాటలు చెప్పినప్పుడే మీరు స్తోత్రం చెప్పాలి. చెప్పండి అమ్మా, చెప్పాలి గట్టిగా. ప్రార్థనకి వెళ్తున్నానండి పాస్టర్ గారు, నాకు ఏ చెడ్డ పేరు లేదండి పాస్టర్ గారు, నాకు ఎవరు నిందలేయట్లేదు పాస్టర్ గారు, నేను వెళ్ళిన దారిని వస్తా ఉన్నాను పాస్టర్ గారు, పుల్లలు పెడుతున్నాను పాస్టర్ గారు, పురులు పెడుతున్నాను పాస్టర్ గారు, నాకు అస్సలు నా జోలికి, నీ జోలికి ఎందుకు వస్తావు, నువ్వు రకాసిదానివి. స్తోత్రం చెప్పాలి. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నీ జోలికి ఎందుకు వస్తారు? కంపలకు శిక్ష పెడతావు, భర్తలను ఊర్లు వెళ్ళగొట్టేటట్టు చేస్తావు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. నువ్వు చెడ్డదని ఎవరు అనరు. ఎవరు చెడ్డదని అంటారంటే ఆయన కోసం బ్రతికేటువంటి వారిని, మంచిగా దేవుళ్ళో ఎదిగేటువంటి వారిని బైబిల్ ఏమన్నా, నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు స్తోత్రం చెప్పాలి. చెప్పాలి గట్టిగా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న బిడ్డలను హింసిస్తారు, నిందిస్తారు. ఇంకేమొస్తాయి? చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా, అంటే పలికితేనే మేము ధన్యులు. స్తోత్రం చెప్పండి అమ్మా, చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అమ్మో పాస్టర్ గారు మా ఇంటికి రాలేదమ్మో, పాస్టర్ గారు అమ్మా ఇప్పుడు ఆయన కళ్ళు పైన అమ్మా అంటారు. కావాలని ఉంగరం వేసి నిందలేస్తారు. వేస్తారని బైబిల్లో ఉంది కాబట్టి, ఆ మాట ఉంది కాబట్టి ఈరోజు వరకు నేను ధైర్యంగా ఉన్నా. యేసయ్యకే వచ్చింది, నాకేం తక్కువ. యేసు ప్రభు చెబుతూ ఉంటే 70 మంది శిష్యులు పరారైపోయారు. వామ్మో, నీ మాట ప్రకారం మేము ఉండాలంటే కష్టం అని 70 మంది శిష్యులు 12 మంది మిగిలారు. ఎంతమంది పోయారు? లెక్కలు వచ్చిన వాళ్ళు చెప్పండి, చెప్పండి అమ్మా. 58 మంది ఒకేసారి పోయారు.